Hello to everyone. So now we discuss about the topic is first shifting theorem of Laplace transform. So same theorem ని మనకి ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అని అయినా అడగచ్చు, లేకపోతే ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరమ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అయినా అడగచ్చు. సో స్టేట్ అండ్ ప్రూఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ అంటే స్టేట్మెంట్ మనమే రాయాలి. సో షార్ట్గా అయితే స్టేట్మెంట్ వాళ్ళే చేస్తారు, ప్రూఫ్ ఒకటి రాస్తే చాలు. సో ఓకే, సో స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ Laplace transform of f of t is equal to f of p, then Laplace of e power minus at into f of t is equal to f of p plus a. Second one is Laplace of e power at into f of t is equal to f of p minus a. So proof, we know that by the definition of Laplace transform formula వచ్చేసి Laplace of f of t is equal to integral 0 tends to infinity e power minus pt f of t into dt is equal to f of p. సో ఫస్ట్ వన్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? Laplace of e power minus at into f of t. సో Laplace of e power minus at into f of t. సో ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ. సో ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో మనకి ఇక్కడ ఏముంది? ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంది. సో ఎక్కడైతే మనకి ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ టీ ఉందో ఆ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఈ పవర్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. సో ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై అంటే మల్టిప్లికేషన్లో ఉందంటే పవర్స్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం కదా. సో ఏ పవర్ మైనస్ పీ ప్లస్ ఏ ఇంటూ టీ, ఎఫ్ ఆఫ్ టీ ఇస్ సేమ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. సో ఫార్ములాలో చూడండి, ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ రాసాం. సో ఇక్కడ మనకి ఈ పవర్ మైనస్ పీటీ, ఇక్కడ పీ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ పీ రాస్తున్నాం. సో సేమ్ ఫార్ములా కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది? ఈ పవర్ మైనస్ పీ ప్లస్ ఏ ఇంటూ టీ. పీ ప్లస్లో ఏముంది మా? పీ ప్లస్ ఏ ఉంది. సో ఎఫ్ ఆఫ్ పీ ప్లస్లో ఏం రాస్తాం? ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ. సో లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ. ఫస్ట్ వన్ ఈస్ proved. సో సెకండ్ వన్ ఏమడిగారు? లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ మైనస్ ఏ. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఇక్కడ స్మాల్ లెటర్ ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. సో సెకండ్ వన్ చూద్దాం. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, సో ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏముంది? ఇక్కడ మనకి ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ. లాప్లాస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా రాస్తున్నాం. ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఎఫ్ ఆఫ్ టీ ప్లస్లో ఏముంది? ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ. సో వాల్యూ రాస్తాం ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. సో ఇక్కడ కూడా సేమ్ బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేస్తున్నాం. సో ఈ పవర్ ఆఫ్ మైనస్ పీ మైనస్ ఏ. సో రెండిట్లోంచి మైనస్ని కామన్ తీస్తే ఇక్కడ మైనస్ కామన్ వెళ్ళిపోతుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ని మైనస్ ఇంటూ మైనస్ రాస్తాం, మైనస్ని కామన్ తీస్తే మైనస్ ఉంటుంది. పీ మైనస్ ఏ ఇంటూ టీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఇది కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎలా ఉంది ఫార్ములా? ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ రాస్తాం. ఎఫ్ ఆఫ్ పీ ప్లేస్లో ఏముందో అది ఇక్కడ రాస్తాం. పీ ప్లస్లో ఏముంది? ఇక్కడ మనకి పీ మైనస్ ఏ ఉంది. సో అందుకేం రాస్తాము? ఎఫ్ ఆఫ్ పీ మైనస్ ఏ రాస్తాం. సో లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ మైనస్ ఏ. సో ఇక్కడ మనకి మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ టూ ఫార్ములాస్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్కి అప్లై చేయడానికి ఈ ఫార్ములాస్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో 2 కండిషన్స్ ఉన్నాయి. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ. దెన్
Laplace of e power at f of t is equal to f of p minus c. So this is first shifting theorem of Laplace transform. Hello to everyone. Now we discuss about the topic is second shifting theorem of Laplace transform. State and prove second shifting theorem of Laplace transform, లేకపోతే state and prove second translation theorem of Laplace transform అనేసి మనల్ని అడుగుతారు. సో స్టేట్మెంట్ మనమే రాయాలి. సో స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి అండ్ జే ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ t greater than a, 0, t less than a. Then Laplace of j of t is equal to e power minus ap f of p, or Laplace of f of t minus a h of t minus a is equal to e power minus ap f of p. సో దీన్ని సాల్వ్ చేయాలి మనం. లాప్లాస్ ఆఫ్ జే ఆఫ్ టీ వాల్యూ వచ్చేసి ఈ పవర్ మైనస్ ఏపీ ఎఫ్ ఆఫ్ పి అనేసి ప్రూవ్ చేయాలి. దానికోసం మనం లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీని అండ్ జే ఆఫ్ టీ వాల్యూస్ని యూస్ చేస్తాం. సో బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏంటి అంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. లెట్ f of t is equal to g of t. సో f of t ప్లేస్లో g of tని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ప్రూవ్ చేయాల్సింది లాప్లాస్ ఆఫ్ g of t. సో లాప్లాస్ ఆఫ్ g of t is equal to ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో g of tని రాస్తున్నాం దెన్ dt. సో లిమిట్స్ ఆల్రెడీ మనకి జే ఆఫ్ టీలో లిమిట్స్ ఇచ్చారు కదా, టీ గ్రేటర్ దాన్ ఏ, టీ లెస్ దాన్ ఏ. గ్రేటర్ దాన్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ వచ్చేసి మనకి ఫంక్షన్ అవుతుంది, లెస్ దాన్ ఏ అయినప్పుడు 0 అవుతుంది. సో టూ లిమిట్స్ని తీసుకుంటాం. ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఏ ఈ పవర్ మైనస్ పీటీ జే ఆఫ్ టీ ఇంటూ డిటీ ప్లస్ ఇంటిగ్రల్ ఏ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ జే ఆఫ్ టీ ఇంటూ డిటీ. సో 0 టెన్స్ టు ఏ అయినప్పుడు జే ఆఫ్ టీ ఫంక్షన్ మనకేమిచ్చారు ఇక్కడ, సో 0. దెన్ ఇంటిగ్రల్ ఏ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ జే ఆఫ్ టీ వచ్చేసి మనకి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ డిటీ. సో 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ ఈజ్ 0. సో టోటల్గా వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ డిటీ. సో ఈ టీ మైనస్ ఏని ఏదో ఒక వేరియబుల్కి ఈక్వల్ చేసుకుంటున్నా, దట్ వేరియబుల్ ఈజ్ ఎక్స్. టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఏని ఇటు సైడ్ పంపించేస్తే ప్లస్ అయిపోతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ. సో బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. సో కాన్స్టెంట్ని డిఫరెన్షియేషన్ చేస్తే 0 అవుతుంది. సో డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. టీ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ మనము టీ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ ఎక్స్ ఈక్వల్ టు 0. దెన్ టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ గెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఈ లిమిట్స్ని ఈ వాల్యూస్ని వచ్చేసి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఏ ప్లేస్లో మనకి ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. అంటే ఏ ప్లేస్లో లిమిట్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే మనము 0ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇన్ఫినిటీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పిటి. టీ అంటే ఏంటి మనకి ఎక్స్ ప్లస్ ఏ, p ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎక్స్ వాల్యూని తీసుకుంటాం. సో ఎక్స్ ఇంటూ డిటీ అంటే ఏంటి మనకి డిఎక్స్. సో ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో పీ వాల్యూతో సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తాం. p into x is e power minus px, then p into a is e power minus ap f of x into dx. So
ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ ఏ ఫంక్షన్లో చేస్తున్నాం, ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం డిఎక్స్, రిమైనింగ్ వాల్యూ కాన్స్టెంట్ కదా. సో కాన్స్టెంట్ని ఇంటిగ్రేషన్ బిఫోర్ వచ్చేసి మనం రాసేసుకుంటున్నాం e పవర్ మైనస్ ఏపీ ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ పిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఆల్రెడీ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ప్రకారం ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ అంటే ఏం రాస్తాం, ఎఫ్ ఆఫ్ పే రాస్తాం కదా. సో ఇక్కడ మనకి టీ ప్లేస్లో ఏం ఫంక్షన్ ఉంది, ఎక్స్ ఉంది. సో దీన్ని మనం e పవర్ మైనస్ ఏపీ కాన్స్టెంట్ అలాగే రాస్తున్నాం. దీని మొత్తం బదులు ఏం రాస్తున్నాం, ఎఫ్ ఆఫ్ పి. సో లాప్లాస్ ఆఫ్ జే ఆఫ్ టీ వాల్యూ ఏమని ప్రూవ్ అయింది, e పవర్ మైనస్ ఏపీ ఎఫ్ ఆఫ్ పి. సో జే ఆఫ్ టీ అంటే మనకి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఏపీ ఎఫ్ ఆఫ్ పి. సో దిస్ ఈజ్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం, మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అండ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం రెండు కూడా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ కూడా చేస్తాం ఈ టూ ఫార్ములాస్.